హాయ్, వెల్కమ్ టు ప్రొద్దుటూరు రుచులు. నేను మీ లావణ్య. ఈరోజు మన రెసిపీ మిర్చి బజ్జీ. తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా బజ్జీ మిర్చిని కడిగి శుభ్రం చేసుకొని ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని రెడీ చేసుకోవాలండి. ఇలా మీకు ఎన్ని బజ్జీ కావాలంటే అన్ని మిర్చిని కట్ చేసుకొని రెడీ చేసుకొని తడి లేకుండా ఉంచుకోవాలి రెడీగా. ఇప్పుడు 2 కప్పుల శనగపిండి, రుచికి సరిపడంత ఉప్పు, కలర్ కోసం కొద్దిగా పసుపు, బజ్జీలు క్రిస్పీగా రావడం కోసం 1 స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వంట సోడా, 1 చిటికెడు, తర్వాత శనగపిండి డైజెషన్ కావటం కోసం వాము కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా వాము యాడ్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీలకు ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పిండిని అంతా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని పిండి మొత్తం చేత్తో ఉండలు లేకుండా, మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు బజ్జీ పిండి రెడీ అండి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక మనం బజ్జీ మిరపకాయలని పిండిలో వేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ వేడి అవుతూనే మనం వేసుకోవాలి. ఇందులో ఇలా వేసుకునేటప్పుడు మంటని మనం హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే మనకి బజ్జీలు అనేవి త్వరగా మాడిపోకుండా నిదానంగా ఎర్రగా కాలుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన కుక్ అవుతాయండి, లోపల కుక్ అవ్వవు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక్కొక్కటి వేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు, ఇలా కొద్దిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఉంచేసి తీసేసుకుందామండి. ఇలా ఆయిల్ ఏం లేకోకుండా జాగ్రత్తగా బజ్జీలన్నింటినీ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు వేసి ఈవినింగ్ టైంలో పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కరోనా లాక్డౌన్ కదండి, మనకి బయట కూడా ఏం దొరకవు. అట్లా టైంలో మనం ఇంట్లోనే చేసుకొని బాగా టేస్టీగా బయట ఎలా ఉంటాయో అదేవిధంగా మనకు కూడా ఇంట్లో వస్తాయి. చేసుకొని తింటే చాలా బాగుంటాయి. పిల్లలకి కూడా మనం చేసి పెడితే మనకి సంతోషం కదా. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు ఇంకొకసారి వేసి చూపిస్తాను. సేమ్ అలానే ఒక్కొక్కటిగా ఇలా పిండిలో వేసుకుందాము. మీరు వేసేటప్పుడు మిర్చిది కాడ పట్టుకొని ఉంచి వేసుకున్నానంటే పిండి మొత్తం మిర్చికి అయ్యేటట్టు ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. చూసారు కదా, సేమ్ ఇలానే మనం బయట షాప్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో ఇంట్లో చేసుకుంటే కూడా సేమ్ అలానే ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ ఫుడ్ని మనం ఇంట్లోనే తయారు చేసుకొని తింటే చాలా హెల్త్కి మంచిది. మనకి అట్ ది సేమ్ టైం హ్యాపీ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇదేం పెద్ద కష్టమేం కాదండి. మనకి పిండి రెడీగా ఉంటే, మిర్చి రెడీగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు.
మిగతావన్నీ ఇంకా మనకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఒక పిండిని మిర్చిని మీరు ముందుగా తెచ్చిపెట్టుకోవాలి. ఇలా రెండు రెడీగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఎంతో టేస్టీగా మనము ఈ బజ్జీలను తయారు చేసుకోవచ్చు. ఇవి మా ప్రొద్దుటూరులో చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎక్కడైనా కనిపిస్తుంటాయి మీకు. వీటిని మనం కట్ చేసి మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. వాటిని కట్ బజ్జీ అంటారు. మీకు కావాలంటే ఇంకొక వీడియో చేసి పెడతాను నేను. ఇప్పుడు ఇవి సర్వ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పౌడరు వాము, ధనియాలు, కొద్దిగా ఉప్పు మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీని మధ్యలో కట్ చేసి సన్నగా తరిగిన ఆనియన్, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర, ఈ పౌడర్ని ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి బజ్జీలకి ఇంకా టేస్ట్గా అనిపిస్తాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి బజ్జీలు ఎలా